నేను కిస్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాకి నేనే పర్సనల్గా నా క్రెడిబిలిటీ మీద 2-3 కోట్లు అప్పు చేయడం జరిగింది. అయితే నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటే ఈ పాటికి ఓల్డ్ న్యూస్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ సినిమాకి పోస్టర్ ఖర్చు కాదు కదా, పోస్టర్ని అంటించడానికి వాడే మైదా పిండి ఖర్చు కూడా రాలా. సో మార్నింగ్ షోకి మ్యాట్ని షోకి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా టోటల్ 2.5-3 crores పోద్ది అన్నారు. జేబులో 10,000 లేని క్యాండిడేట్కి ఇప్పుడు అర్జెంటుగా 2-3 కోట్లు కట్టాలి అనే ఇది వచ్చిందండి. కొంతమంది అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల చేత ఫోన్ చేయించడం జరిగింది. నేను ఇండియాలో ఆటో కూడా ఎలా తీసుకోవాలో తెలియని నేను, ఇండియాలో ఒక రోడ్ కూడా క్రాస్ ఎలా చేయాలో తెలియని నేను, ఒక సమయంలో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీస్ ఆఫీసర్లు చేతుల రాతలు పట్టుకొని ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని నన్ను బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వర్జన్ 2.0. నేను అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను, మనసుకి నచ్చింది మాత్రమే చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తానని. ఎవరి మాట విన్ను. ఆ టైంలో ఇంక నేను మా ఫ్యామిలీ మాటలు కూడా వినలేదు. ఆ టైంలో పీవీ గారు లక్కీగా నమ్మారు, క్షణం సినిమా జరిగింది. అక్కడి నుంచి ప్రయాణం మొదలైందండి 2.0.